బ్యాంక్ ఖాతాను తెరవడం. మునుపటి వీడియోలో బ్యాంక్ ఖాతా అనేది మీ డబ్బును సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా నిల్వ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఆర్థిక సాధనం అని మేము తెలుసుకున్నాము. అవి ముఖ్యమైనవి ఎందుకంటే అవి మన డబ్బును సురక్షితంగా ఉంచుతాయి మరియు వడ్డీ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించడానికి మాకు అనుమతిస్తాయి. ఈ వీడియోలో బ్యాంక్ ఖాతా తెరవడానికి ఏ దశలను అనుసరించాలో తెలుసుకుందాం. కాబట్టి ప్రారంభిద్దాం. దశ 1 అనేది కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడం. సాధారణంగా మీకు ముందుగా కావాల్సింది మీ పాస్పోర్ట్ సైజు ఫోటో. మీరు స్థానిక ఫోటో షాప్ని సందర్శించి బ్యాంక్ ఖాతాను తెరవడానికి మీ ఫోటోను తీయాలనుకుంటున్నారని వివరించడం ద్వారా మీరు దీన్ని పొందవచ్చు. ఆ తర్వాత మీ చిరునామా మీకు తెలుసని నిర్ధారించుకోవాలి. మీ చిరునామాను ఎలా వ్రాయాలో మీకు తెలియకుంటే మీ కోసం ముందుగానే వ్రాయమని కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడిని అడగండి. మీరు మీ అడ్రస్లన్నింటినీ తప్పనిసరిగా వ్రాసుకోవాలి. మీరు మీ సంఘంలో తాత్కాలికంగా మాత్రమే నివసిస్తున్నట్లయితే మీరు మీ గ్రామం చిరునామా మరియు మీ సంఘం చిరునామా రెండింటినీ మీతో తీసుకురావడం ముఖ్యం. మీరు చేతి రాతతో పోరాడుతుంటే చింతించకండి. మీ దరఖాస్తు ఫారంలో మీ వివరాలను వ్రాయడంలో బ్యాంక్ టెల్లర్ మీకు సహాయం చేయగలరు. చివరగా మీరు మీతో ప్రభుత్వ గుర్తింపు రుజువును తీసుకురావాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి ట్రిక్ చేస్తుంది. మీ వద్ద ఈ కార్డులు ఏవీ లేకుంటే లేదా ఈ సమాచారాన్ని కనుగొనడంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీ ఏరియా మేనేజర్ మరియు పరాగసంపర్క బృందం ఇద్దరూ మీకు సహాయం చేయగలరు. అడగండి. ఇప్పుడు మీరు అవసరమైన మొత్తం సమాచారాన్ని సేకరించారు. ఇది రెండవ దశకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది. మీ స్థానిక బ్యాంకును సందర్శించండి. మీరు మీ స్థానిక బ్యాంక్ బ్రాంచ్కి చేరుకున్నప్పుడు బ్యాంక్ ఖాతా దరఖాస్తు కోసం అడగండి. తెలంగాణలో దరఖాస్తు ఫారంను ఇంగ్లీష్ మరియు తెలుగు ఈ భాషలలో చదవడం లేదా వ్రాయడం ఎలాగో మీకు తెలియకుంటే లేదా దరఖాస్తు ఫారంను పూర్తి చేయడంలో మీకు సహాయం చేయడానికి ఎవరైనా మీకు సహాయం చేయాలనుకుంటే మీతో పాటు కుటుంబ సభ్యులను లేదా స్నేహితుడిని అడగవచ్చు. లేకపోతే పరాగసంపర్క బృందం సభ్యుల్లో ఒకరు మీకు ఈ విషయంలో సహాయం చేయగలరు. సహాయం కోసం అడగడానికి ఎప్పుడూ భయపడకండి. మీ కోసం మరియు మీ కుటుంబం కోసం మీరు మీ ఆర్థిక భవిష్యత్తుపై నియంత్రణ తీసుకుంటున్నందుకు గర్వపడండి. మీరు మీ దరఖాస్తు కార్డును పూరించిన తర్వాత మీరు డాక్యుమెంట్పై సంతకం చేయడం ద్వారా అందించిన సమాచారాన్ని నిర్ధారించాలి. మీకు సంతకం చేయడం తెలియకుంటే సమస్య లేదు. బదులుగా మీ వేలిముద్రను ఉపయోగించడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించమని మీరు బ్యాంక్ని అడగవచ్చు. మీరు మీ కోసం సులభమైన ఎంపికను ఎంచుకోవచ్చు. దరఖాస్తు ఫారం పూర్తయిన తర్వాత బ్యాంక్ మీకు మీ బ్యాంక్ కిట్, మీ బ్యాంక్ కార్డ్, ఖాతా వివరాలు మరియు మీ పిన్ని ఇస్తుంది. విజయం. రీక్యాప్ చేయడానికి మీరు బ్యాంక్ ఖాతాను తెరవాల్సిన సమాచారం యొక్క చెక్లిస్ట్ ఇక్కడ ఉంది. మీ పాస్పోర్ట్ సైజు ఫోటో, మీ చిరునామా, సమాజంలో మరియు మీ గ్రామంలో ప్రభుత్వ ఐడి రూపం, మీ ఆధార్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి వంటివి ఫారంతో మీకు సహాయం చేయడానికి స్థానిక భాషలో లేదా ఆంగ్లంలో వ్రాయగల ఎవరైనా మరియు మీరు దానిని కలిగి ఉన్నారు. మీరు బ్యాంక్ ఖాతాను ఎలా తెరవగలరు? మా తదుపరి వీడియోలో మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును ఎలా డిపాజిట్ చేయాలి మరియు విత్డ్రా చేయాలి అనే దాని గురించి మేము మీకు తెలియజేస్తాము.